ఇళయరాజా స్వరాలకు ఫిదా కాని మ్యూజిక్ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక రెహమాన్ మేనియాతో ఆల్ ఇండియాతో పాటు కొన్ని దేశాలు సైతం ఊగిపోయాయి. వీరిద్దరిలో సీనియర్ అయిన ఇళయరాజా ఇప్పుడు జూనియర్ను అనుసరిస్తున్నారు. ఇంతకు విషయమేమిటంటే, ఇళయరాజా బాణీలను అనుకరించినా, ఆయన స్వరపరిచిన పాటలను అనుమతి లేనిదే ఎక్కడైనా పాడినా సహించడం లేదు. పైగా అలా ఉపయోగించిన వారిపై కోర్టులో కేసు వేస్తున్నారు ఇళయరాజా. ఒకప్పుడు ఇళయరాజా బాణీలను ఆయన కంటే సీనియర్స్ అయిన కళ్యాణ్జీ, ఆనంద్జీ వంటి వారు, తరువాత తరానికి చెందిన ఆనంద్ మిలింద్ వంటి వారు యథేచ్ఛగా ఉపయోగించారు. అప్పట్లో తన ట్యూన్స్ను ఇతరులు కాపీ చేస్తున్నారంటే వాటిలో అంత మహత్తు ఉందన్నమాట అంటూ గర్వంగా చెప్పుకునేవారు ఇళయరాజా. కానీ ఇప్పుడు ఆయన తీరు వేరుగా ఉంది. అందువల్లే రెహమాన్తో పోలుస్తున్నారు తమిళ సినీ జనం. తన ట్యూన్స్ కాపీరైట్ విషయంలో ఇళయరాజా కోర్టును ఆశ్రయించడాన్ని చూసి ఆయనను ఏఆర్ రెహమాన్తో పోల్చి చూస్తున్నారు తమిళ తంబీలు. ఎందుకంటే తన ట్యూన్స్ అనుమతి లేకుండా ఎవరైనా ఉపయోగిస్తే వారిపై రెహమాన్ మొదట్నుంచి కాపీరైట్ యాక్ట్ను అనుసరించి చర్యలు తీసుకుంటున్నారు. కోర్టులో రెహమాన్ కేసులు గెలుస్తున్నాయి. దానిని చూసి ఇళయరాజా 1970ల నుండి 1990ల దాకా తాను స్వరపరిచిన 4500 పాటల హక్కులు తనకే చెందుతాయని కోర్టుకు వెళ్లారు. నిజానికి ఆ పాటల కాపీరైట్స్ తమకు ఉన్నాయని ఎకో రికార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాదిస్తోంది. 2019లో హైకోర్టు సింగిల్ జడ్జితో కూడిన బెంచ్ ఇళయరాజాకు కూడా ఆ రైట్స్ చెందుతాయని తీర్పిచ్చింది. కానీ ఇళయరాజా 1970ల నుండి 1990ల దాకా తన సినిమాల మ్యూజిక్ కాపీరైట్స్ పొందలేదు. అందువల్ల ఆ హక్కు ఇళయరాజా ట్యూన్స్ కంపోజ్ చేసి ఇచ్చిన సినిమాల నిర్మాతలకే చెందుతుంది, లేదా మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకున్న కంపెనీలకు దక్కుతుందని 2 న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ముందు ఎకో సంస్థ తరపు న్యాయవాది నారాయణ్ వాదించారు. ఇళయరాజా వద్ద రైట్స్కు సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు పెట్టవచ్చు కదా అని న్యాయమూర్తులు అంటున్నారు. ఈ నెల 19న ఇళయరాజా న్యాయవాది పరాశరన్ వాదనను వినిపించనున్నారు. ఏమవుతుందో చూడాలి.